గాయత్రి మాత మాత్రమే ఎందుకు? ఇక్కడ గాయత్రి మాత మాత్రమే ఎందుకు అనే దాని ముందు నేను మీకు ఇంకొక విధానం చెప్తాను. సార్ యాక్చువల్లీ అంటే హంసవాహన ఎందుకు అని అంటే ఏం చెప్తారు సార్? హంసవాహనం ఎందుకు అంటే మనం ఏం విన్నామంటే అది పాలు నీళ్ళని వేరు చేయగలదు అంటాం. అంటే దాని ముందు పాలు పెడితే ఆ పాలల్లో ఉండే పాలని వేరు చేయగలదు అంటాం. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ హంస అనేది ఏంటంటే అండి, ఆధ్యాత్మికంలో చాలామందికి పరమహంస అనే పేరు ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటి అంటే, హంసకి ఒక గుణం ఉందండి. హంస ఏంటంటే, హంస నడిచేటప్పుడు ఇలా నడిస్తే ఎగ్జాక్ట్గా అంత సిమెట్రికల్గా ఉంటుందన్నమాట దాని నడక. ఆ సిమెట్రీ అనేది మన జీవితంలో మనకు ఉండాలి. ఎలాగంటే, మనకు 2 ముక్కు రంధ్రాలు ఉంటాయండి. కానీ ఈ 2 ముక్కు రంధ్రాలు లోపలికి వెళ్తే జాయిన్ అయిపోతాయి. కానీ మీకు ఎప్పుడు కూడా ఈ శ్వాసలు 2 సమానంగా ఉండవండి. ఉండవు. ఈ సమానం చేయడమే ఏ ఆధ్యాత్మిక సాధన అయినా కూడా దాని గోల్ అదే అండి. మమ్మల్ని అడుగుతారు, ఏమంటే మేము ఆ గురువు దగ్గరికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, ఈ యోగా నేర్చుకుంటున్నాం, అది చేస్తున్నాం. మీరు ఏదన్నా చేయండి, పద్ధతిగా చేస్తే మీకు లాస్ట్లో అయ్యేది ఈ 2 శ్వాసలు సమానం అవ్వడం అన్నమాట. ఆ సమానం అయినప్పుడు ఏమవుతుందంటే, మనిషిలోని శక్తి పరిపూర్ణంగా బయటకు వస్తుంది. అందుకు ఈ హంస దాని సింబాలిజం అన్నమాట. హంస నడక, హంస శ్వాస, సోహం అంటారు కదా, అంటే అది అంత పర్ఫెక్ట్గా లెఫ్ట్ టు రైట్ ఆ బ్యాలెన్స్ ఉండవు అన్నమాట. దీన్నే ఇంకా మనకు ఆధ్యాత్మికంగా ఏమంటే ఇడా పింగళ అంటారు. ఈ 2 శ్వాసలు సమానం అయిన వ్యక్తి ఏంటంటే, వాళ్ళ లెవెల్ ఆఫ్ వర్క్ కానివ్వండి, అవుట్పుట్ కానివ్వండి, ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఈ త్రికాలదర్శులు అంటారు కదండి. అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇవి చూసి చెప్పగలరు అంటారు. ఇవి చూసి చెప్పగలడం కాదండి, ఈ 3ని అనుసంధానం చేసుకొని వాళ్ళు ఒక పని కానీ ఒక నిర్ణయం కానీ చేయగలరు అన్నమాట. ఎలాగంటే, నాకు ఇవాళ ఐస్ క్రీమ్ తినాలనిపించింది, నా దగ్గర డబ్బులు లేవు, కానీ మా ఇల్లు ఉంది. మా ఇల్లు అమ్మేసి ఐస్ క్రీమ్ కొనుక్కోవచ్చు కదండి. ఇల్లు నాదే, నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. ఏది శాశ్వతం, ఏది కోరిక, ఏది లగ్జరీ? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు మీరు ఐస్ క్రీమ్ తిన్నారు, రేపు ఎవరన్నా వచ్చి అదేంటి ఐస్ క్రీమ్ కోసం ఇల్లు అమ్మావా నువ్వు ఏదంటే, అంటే మనం ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. కాంప్లెక్స్ ఏంటంటే, మనకు చూస్తే ఈరోజు మనము ఏమీ ఆలోచించుకుంటా మనం కొన్ని పనులు చేస్తాం. మనకు కన్వీనియన్స్ కోసం చాలా సులభంగా ఉండాలని మనం ప్లాస్టిక్ కనుక్కున్నామండి. మనం ఈరోజు దాంతో మనం ఇబ్బంది పడుతున్నాం వాళ్ళే చెప్పండి. 100%. ఇప్పుడు ఎందుకు కనుక్కున్నాం దాన్ని? ఫస్ట్ మనం మన జీవితాలు సుఖంగా ఉండాలని కనుక్కున్నాం, కన్వీనియన్స్ కోసం కనుక్కున్నాం. ఈరోజు మన సుఖం కోసం మనం కనుక్కున్న ప్లాస్టిక్కే మనల్ని ఇబ్బంది పెడుతుంది. అంటే ఏంటంటే, ఇది రేపు ఏమవుతుందో అన్న ఆలోచన ఆ రోజు లేకుండా మనం దాన్ని వాడకం మొదలు పెట్టామంట. ఈ 3 త్రికాల దర్శనం అంటే ఏంటంటే, ఈరోజు మనం చేసే ఒక పని వల్ల రేపు ఏమవుతుందా లేదా అని ఒక అంచనా లేకుండా చేయరు అనమాట. ఆ 2 శ్వాసలు సమానం ఉన్నవాళ్ళు. వాళ్ళు ఇంతకుముందు ఏం జరిగింది దాని నుంచి నేర్చుకొని ఈరోజు అనుసంధానం చేసి రేపు అది ఏమవుతుందా అనే దాన్ని ఆలోచించి ఆగిపోతారన్నమాట. లేకపోతే అది ఎప్పటికైనా ఇది మంచి నిర్ణయమే అనుకుంటే, అంటే ఈరోజు చేసిన పని 10 రోజుల తర్వాత, 100 రోజుల తర్వాత, 1000 రోజుల తర్వాత కూడా ఇది పని కరెక్టే, అలాంటి పనులు చేస్తారన్నమాట వాళ్ళు. అంతేగాని ఈ రోజుకి ఇది మంచిది అనుకొని చేసేసి రేపు మనం అంటాం కదండి, చేతులు కాలంతో ఆకలి పట్టుకోవడం, అది కాదు సార్. అలాగే విగ్రహం తాకే విషయంలో ఎందుకంత ఒక పర్టికులర్ ఇలాగే తాకాలి, గోల్డ్ అందులో వేయాలి, ఇదంతా ఎందుకు? ఏంటంటే, విగ్రహంలో తపశక్తి అనేది మహర్షి నింపుతారండి. మనము ఏంటంటే, ఈ విగ్రహంలో ఎంత తపశక్తి మనం తీసుకెళ్ళగలం దాన్ని బట్టి ఉంటున్నాము. ఎలా తాకాలంటే, 2 అరిచేతులు ఇలా తాకించి, నుదురు తాకించి, మీ కష్టాలు, మీ బాధలు, మీ అవమానాలు, మీ అసహనాలు అన్నీ కూడా పంచుకోండి. ఈ గాయత్రి మాత మీ సొంత అమ్మ అనుకొని, మనం చిన్నప్పుడు ఎలాగైతే ఒక బాధ కలిగినప్పుడు మన అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చేసేవాళ్ళము, అలా మీరు ఏడ్చేసేయండి. ఇక్కడ మీరు బయటకు ఏడవకపోయినా కనీసం లోపలన్నా ఏడవండి. మీరు ఆ బాధలు మీరు చెప్పుకుంటే మీరంత రిలీఫ్ పొందుతారు, రిలాక్స్ అవుతారు. మీరు ఎంత రిలాక్స్ అయితే ఈ తపశక్తి మీకు అంత ఛార్జ్ అవుతుంది. దీనిలో తపశక్తి ఛార్జ్ అవ్వడం వల్ల మీరు మీ కష్టాలని దాటే శక్తి మీరు పొందుతారండి. అంటే ఇక్కడున్న మొక్కలకు కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయండి? యాక్చువల్గా ఉన్నాయండి. ఈ ఆశ్రమం పెట్టిన రోజు
ఇక్కడ మొత్తం గ్రీన్ లాన్ ఉండేదండి. ఇప్పుడు ఇక్కడ మొక్కల సెలెక్షన్ 2 విధాలుగా జరిగిందండి. ఒకటి సైన్స్, 2 స్పిరిచువాలిటీ. మనకు ట్రెడిషన్ ఆచారంగా మీరు చూసారనుకోండి, ఏ పల్లెటూరుగా వెళ్ళండి మీరు, ఒక గుడో ఒక మందిరం ఉందంటే దానికి దగ్గరలో వేప చెట్టు అలాగే రావి చెట్టు ఉంటుంది. అక్కడ ఉంది. అది ఎందుకో కూడా సైంటిఫిక్ గా నాకు తెలుసు. సార్, తులసి మొక్క ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా, దీనికంటూ సపరేట్ గా మందిరం ఎందుకు? చాలా చిన్న ప్రశ్న కానీ చాలా లోతైన ప్రశ్న అండి. ఇంత పెద్ద తులసి కూడా అవసరం లేదు తులసికి. కానీ ఎందుకు ఇంత ఒక సపరేట్ మందిరం అంటే, మనకు మేలు చేసే వాటిని మనం గౌరవించుకోవడం, కృతజ్ఞతా భావం చూపించడం కోసం ఇది. అలాగే తులసి మొక్క యొక్క విశిష్టత, అది ఎంత దాని ఔన్నత్యం సమాజానికి తెలియాలి అని చెప్పి మనం ఇది చేసామండి. ఇప్పుడు తులసి అనేది ఏంటంటే అండి, ప్రపంచంలో హయ్యెస్ట్ ఆరా ఉండే మొక్క అండి. ఆరా అంటే ఎనర్జీ బాడీ. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఆరా మీ చుట్టూ చాలా దూరం ఉంటుంది. అలాగే ఈ తులసి మొక్క ఆరా 6 మీటర్స్ ఉంటుందండి. ఇది దీని చుట్టూ 6 మీటర్స్ సర్కిల్ అంత ఏరియాలో ఒక పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేయగలదు అనమాట. సో ప్రపంచంలో ఈ తులసి మొక్కకు మించిన ఆరా లేదు. మీరు ఇందాక అడిగారు ఈ ఆశ్రమంలో ఏ మొక్కలు పెట్టారు అని చెప్పి. దానికి చిన్న ఆన్సర్ ఏంటి అంటే, హయ్యెస్ట్ ఆరా ఉన్న అన్ని మొక్కలు ఇక్కడ ఉంటాయండి. అంటే ఆ ఎనర్జీస్ వాటికి అలా ఉంటాయి. మనం వాటి ఆరాలు మనం వెళ్ళినప్పుడు మనం టచ్ చేసినా చేయకపోయినా కూడా ఆ పాజిటివిటీ మనకు వస్తుంది అనమాట. పాత రోజుల్లో ఏం చెప్పేవాళ్ళు అంటే, ప్రతి ఇంటి ముందు గోవు పెట్టుకోండి, ప్రతి ఇంటి వెనక తులసి ఉండాలి, ప్రతి ఊర్లో ఒక మహర్షి ఉండాలి అన్నారు. ఎందుకు అంటే, మహర్షి అంటే ఏంటంటే, మీకు కష్టం వచ్చినప్పుడు వెళ్ళి చెప్పుకోనే ఒక వ్యక్తి. ఊరు మొత్తం ఏ కష్టం వచ్చినా ఒక వ్యక్తికి చెప్పుకోగలిగితే, మీరు కష్టం వచ్చినప్పుడు మనం ఏమవుతుందంటే అప్పుడు మనం డీలా పడిపోతాం. అదే ఒక మహర్షికి మీకు కష్టం చెప్పుకున్నారు అనుకోండి, మీ కష్టం విని రిలాక్స్ చేసి మీరు ఏం చేస్తే ఆ కష్టం దాటుతారో అనేది ఆయన స్వార్థం లేకుండా ఏమీ ఆశించకుండా మీకు చెప్తారన్నమాట. మీకు ఈ 2 పిల్లులు ఒక కోతి కథ తెలిసి ఉంటుంది మీకు. అంటే ఒక బ్రెడ్ దొరికితే పిల్లులు కోతికి తీసుకెళ్తాయి, సగంగా చేసిమంటే అది కావాలని సగంగా చేసుకుంటా 55% 40% కట్ చేస్తుంది అనమాట రొట్టెని. చేసి ఇది ఎక్కువ ఉంది అని చెప్పి దీన్ని తినడం మొదలు పెడుతుంది, నేను సమానంగా చేస్తాను. తర్వాత ఇది కావాలి, ఇది ఎక్కువ తినేసి అలా మొత్తం తర్వాత ఏమవుతుంది, 2 పిల్లలకి రొట్టె ఉండదు. ఒక స్వార్థం ఉన్న వ్యక్తి దగ్గరికి ఇద్దరు మా సమస్య తీర్చమని చెప్పి వెళ్ళారనుకోండి, అలాగే ఉంటుంది. అది ఋషి అనే వాళ్ళంటే ఏ స్వార్థం లేకుండా ఎవరి పక్షం వహించకుండా అందరికీ మేలయ్యే ఒక సొల్యూషన్ ఇస్తారన్నమాట. మళ్ళీ మనం తులసి మొక్క దగ్గరికి వస్తే, ఇది అన్నిటికన్నా సులభమైందండి. అంటే తులసి మొక్క మనం పెంచుకోవడం సులభం. ఇంత పాజిటివిటీ మనకు ఊరికే ఇంకా ఏ విధానం వల్ల మనకు రాదన్నమాట. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు కూడా బాల్కనీలో ఒక చిన్న పాట్లో పెట్టుకొని చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఇందాక నేను చెప్తున్నట్టు మీకు ఈ తులసి మొక్క ఎనర్జీ కానీ ఇక్కడ ఉన్న ఆల్ ఎనర్జీస్ ఇవన్నీ యూనివర్సల్ అండి. అంటే ఒక మతానికో ప్రాంతానికో దేశానికో ఇవి లిమిటెడ్ కాదు, ఎవరికైనా పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చూడండి, మనం వెళ్ళి ఒక క్రిస్టియన్కో ఒక ముస్లింకో ఒక తులసి మొక్క ఇచ్చామనుకోండి, ఇంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు. నేను వాళ్ళు తప్పట్టట్లేదు. నేనేమంటున్నానంటే ఒక యూనివర్సల్ దాన్ని ఒక మతానికి దాన్ని అంటకట్టారన్నమాట. ఇప్పుడు చూడండి, ఇందాక అడిగారు సైన్స్ స్పిరిచువాలిటీ అని, నేను 2 కావాలన్నాను. దీన్ని కేవలం సైన్స్ పరంగా చూస్తే ఎవరైనా పెట్టుకోవచ్చు. పోనీ మతపరంగా చూసారనుకోండి, ఇబ్బంది లేదు. ఎలా చూసినా కూడా మీరు ఇంట్లో పెట్టుకుంటే దానివల్ల మీకు మేలు జరుగుతుంది కదండి. మీరు సైన్స్ ద్వారా తెలుసుకొని పెట్టుకున్నా మీకు అదే మేలు జరుగుతుంది. పోనీ మీ మతం ద్వారా తెలుసుకున్నా అదే మేలు జరుగుతుంది. పోనీ మీ కల్చర్ మీ పద్ధతుల ద్వారా తెలుసుకున్నా అలాగే ఉంటాను. మా అమ్మమ్మ అలా పెట్టుకునేది, నేను అలా పెట్టుకుంటానని చెప్పి మీరు ఫాలో అయినా కానీ చాలు. ఆ ఫాలో అవ్వడం ముఖ్యం. ఈ బ్రాండింగ్ ఇది వాళ్ళది వీళ్ళది ఆ మతం అది అనవసరం అండి. సో యూనివర్సల్ కాన్సెప్ట్ షుడ్ బి యూనివర్సల్. అది అలా అవ్వాలని నా కోరిక అన్నమాట.